ఒకసారి రాయడం అలవాట్లు ఉన్నాయి కదా మీ అందరికి? ఎంతమందికి రాసే అలవాటు ఉంది? చీటీలు చూసి ఎగ్జామ్ లో రాయడం కాదురా, మామూలుగా ఏదైనా కొత్తగా రాయడం అలవాట్లు ఉన్నాయి ఎవరికైనా? ఓకే, ఇట్ సైడ్ టీం నుంచి ఓ ఇద్దరు కావాలి, ఇట్ సైడ్ టీం నుంచి ఓ ఇద్దరు కావాలి. ఎవరా ఇద్దరు? ఎవరు రాద్దాం అనుకుంటారో నుంచోండి. రండి, నలుగురు రండి. సో ఇప్పుడు మీకు తెల్ల పేపర్లు ఇవ్వబడును. మీరేం రాస్తారంటే ప్రకృతి అందాల గురించి వివరించము, నేచర్ గురించి మీ ఇష్టం, మీరేమని రాయొచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అండ్ మీరు రాయొచ్చు. సరేనా? చాలా కొంచెం టైం ఇస్తారు, చాలా జాగ్రత్తగా రాసేయండి. సో మీలో అంటే ఎనీ అదర్ స్పెషల్ టాలెంట్స్ ఎవరికైనా? సింగింగ్ పాడుగా చాలా మరి ఇంత ఫ్యాన్ స్టార్ట్ చేస్తే ఆపేస్తారు. గుంజుకున్నా నిన్ను ఎదలోకే, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ మనసే, తేనె చూపే చల్లో నాపై చిందేలా, తాళనంటుంది మనసే నీరు పడ్డ అద్దంలా. అదే కడలిలో ఇలాంటి సాంగ్ ఒకటి ఉండేది, అదేనా ఇది? అబ్బాయి యాస్టీజ్ వచ్చిందిగా. అమ్మ ఎడిషనల్ కావాలంటే అడుగు. ఇంకా ఎనీ సాంగ్స్? యా ప్లీజ్. నీ సెలవడిగే నే కదిలెలుతున్నా, అబ్బా నా తడిక నా కలలన్నీ నీతో వదిలెలుతున్నా, అడిగాఫీ ఆ పల్లి బడని ఎంత అనుకున్నా ఏదో థ్యాంక్ యూ. ఇంకా ఇతేన కల్లది ప్రేమలో పడ్డది, ఈ ప్రేమలో ఓడి నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవటానికంటూ నీకు నీడలాగా సాగుతున్నది, ప్రాణాలు వీడని నేనాగిపోనని, ఆ కళ్ళలోన చూపులోన ఆశలోన శ్వాసలోన దేహమంతా ప్రేమ రంగు పూసుకున్నది, నువ్వే ప్రాణం ప్రయాణం, నువ్వే ఆయుధం, ఓ నేస్తం నువ్వే నడిచే ధ్యానం. థ్యాంక్ యూ. ఓకే, టైం అప్ అయిపోయింది. పైన బొక్క పెట్టి దారం కట్టేసి ఇచ్చేసేయండి. ఇప్పటి నుంచి రాయలేనాడు, ఇప్పుడు ఎరమర్ కట్టే డిటిట్ ఒకసారి నన్ను బంగారం. ప్రకృతి అందాలు, నేచర్ చాలా ఉపయోగపడుతుంది. పార్కుల్లో, పొదల్లో, వెనక లవ్ కి, విలేజ్ లో డ్రర్కి, లండన్ కి ప్రకృతి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే వంటల్లో కొత్తిమీర, కరివేపాకు, సూసైడ్ చేసుకోవడానికి గన్నేరు పప్పు. అరే ఇది అన్నం పెడతా. క్రేజీ ప్రకృతి, ప్రదీప్ అన్న స్మైల్ ప్రకృతి. కూర్చో అలా కూర్చో, కదలకు. ఎస్ అబ్బా, ప్రకృతిలో మొదటి అందం అబ్బా ప్రదీప్. ప్రకృతిలో రెండవ అందం ఎక్స్ప్రెస్ రాదు అమ్మా. మూడవ అందం ప్రదీప్ యాంకరింగ్ అమ్మా. ఇకపై ఓన్లీ యు అండ్ మీ. అదేంటో కానీ నా కళ్ళు నిద్ర లేవగానే కళ్ళు తెరిస్తే నా కళ్ళ ముందు ఉండే అందం ప్రదీప్. ఒక పువ్వును చూడగానే కనిపించేది ప్రదీప్. ప్రకృతి అందమే ప్రదీప్, ప్రదీపే ప్రదీప్, ప్రదీప్. ప్రకృతిలో కనిపించే ప్రతి అందం ప్రదీప్. నాకైతే ప్రకృతి అందం ఏది కనపడదు. నేను ప్రకృతి గురించి రాయమంటే ప్రదీప్ ప్రకృతి ఈ రెండు పదాలే వాడింది ఆవిడ, అంతే. మా తల్లి బంగారం, కూర్చోమ్మ, కాళ్ళు నొప్పులు పెడతాయి. పాయింట్ వైజ్ ఆర్డర్ లో రాసింది ఈవిడ. ప్రదీప్ నువ్వు నేను గాలిలో మీద వెళ్ళి ఉంటే ఆ గాలిలో ఆహు ఓహో.
చుక్కలు చెట్టును చూసి ఉండలేక ట్యాంక్ ను ఫ్రీ చేసుకుంటాయి గారిలో బాయ్ వెళ్ళతూ చూచూ వస్తూ ఉంటే ఆపుకోలేక అబ్బా ఇది తెలుగులో చెప్ప ఏం రాద్దాం అనుకున్నావు? స్వేచ్ఛగా బాయ్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి చుచ్చొస్తుంటది సో వాళ్ళు ఆపుకోలేక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆహా ఓహో కాజల్ రాశి కన్నా ప్రదీప్ చెట్టు గాలి వాన ప్రతి చెట్టు నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తావు? అలాగే గాలిలో వానలో చుక్క నువ్వే అయి నన్ను బంధించావు అమ్మా. అసలు ప్రకృతిలో కోతి చెట్టు మీద కూర్చున్నట్టుగా నువ్వు చెట్టు మీద కూర్చుని ఆడుకుంటే చాలా చిన్నప్పుడు ఎప్పుడో జూకి వెళ్ళే దాని తర్వాత ఇదే చూద్దాం. మా తెల్లే జాగ్రత్త అమ్మా, ఇంట్లో వాళ్ళు కొంత దూరంగా ఉంటుండు. ప్రకృతి అంటే అమ్మాయిలు, ప్రకృతికి పూలు అందం, అమ్మాయిలకి మేకప్ అందం. ప్రకృతిలో పూలు మాడిపోలే చూడలేం, అలాగే అమ్మాయిలు మేకప్ లేకపోతే చూడలేం. కాబట్టి ప్రకృతి పూలు ఎంత అవసరమో అమ్మాయిలకి మేకప్ అవసరం. నేను ప్రకృతి గురించి రాయమంటే మేకప్ గురించి రాస్తానండి. అలాగే ప్రకృతికి చెట్లు కూడా కావాలి, ఎందుకంటే చెట్ల మధ్యలో ఇద్దరు లవర్స్ మధ్య చాలా అలాంటి వాటి కోసమే ప్రకృతి కాపాడాలి. ప్రకృతి బాగుంటే వర్షాలు పడతాయి, వర్షంలో మనం రెయిన్ కోట్ వేసుకుని. మీ నలుగురికి నేను ప్రకృతి గురించి చెప్పమన్నా, వీళ్ళు ప్రకృతితో వీళ్ళేం నాశనాలు చేస్తున్నారో చెప్తారు. ఒకడు చెట్టు వెనకాలంటాడు, ఒకళ్ళు చెట్టు మీద కుక్క కాలెత్తుతుంది అంటారు. ఈవిడేమో ప్రకృతి ప్రకృతి అంటది. వీడియోస్ ఎవరికి అర్థం కావట్లేదు. హీరో వెరైటీ ఫీజ్ లో ఉన్నాడు. మా నాయనే నలుగురు ఆల్సిస్తాం. సూపర్, చాలా కరెక్ట్ దారిలో వెళ్తున్నారు నాన్న. ఇదే వేలు వెళ్తే నాశనమే మొత్తం అంతా. థ్యాంక్ యూ నలుగురికి, వెళ్ళాలి. సూపర్. ఓకే, సో సూపర్ గా రాశారు. భయభ్రాంతులకు గురి చేశారు మీరు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? సో ఓ పని చేద్దాం, అంటే చాలా మంది ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ దాన్ని బట్టే చాలా మంది తెలివితేటలు అవి ఉంటూ ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి. నాన్ వెజ్ లవర్స్ కొంతమంది ఉంటారు, వెజ్ లవర్స్ కొంతమంది ఉంటారు, చాలా మంది చాలా ఉంటారు. లాంటి వాళ్ళు శాకాహారులు మాంసాహారులు లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి సో మీకు ఏది ఇష్టం, ఎందుకు ఇష్టం? ప్రతి పండక్కి స్పెషల్ గా చేసేది వెజ్జే కదా, అందుకే నాకు వెజ్ ఇష్టం. అంటే పండగ వచ్చినప్పుడు తింటారు మీరు వెజ్? స్పెషల్ గా అంటే వెజ్ పండగకి చేస్తారు కదా, అంతే. పండగ రోజు మాత్రం వెజ్ తింటారు, అంతేగా? ఓకే, ఇంకా నాన్ వెజ్ కోసం ఎంత ఎదురు చూస్తామో తెలిస్తే సండే చికెన్ షాప్ కి వెళ్తే తెలుస్తుంది. సండే చికెన్ షాప్ కి వెళ్తే తెలుస్తుందా? లైన్ ఉంటుందా? అంతే భయ్. నువ్వు ఉంటావు లైన్ లో? ఉంటా భయ్, ఆఫ్ కోర్స్. వెజిటబుల్స్ తినేవాళ్ళు దేశముద్దుల్లో హంసికలా అందంగా ఉంటారు. అంత అందంగా ఉన్న వాళ్ళైనా పడిపోవాల్సింది నాన్ వెజ్ కే కదా. నాన్ వెజ్ అనేది లేకపోతే ఈ భూ ప్రపంచంలోని జనాభా మొత్తానికి 4 చచ్చిపడిపోతుంది. ఎంత దూరం ఆలోచించావు అమ్మా నువ్వు? కుక్కడపల్లి దాకిలో నన్ను చూస్తే ఆకలి లేనివాడికి కూడా కుంభాలు తినాలి అన్న ఇంతలా ఆకలి పుడుతుంది. కుంభాలు తినాలి. వెజిటేరియన్ తినే వాళ్ళకి బలం ఎక్కువ ఉంటది తెలుసా? ఎట్లా అంటే నన్ను చూస్తే తెలుసు. మీ ముక్కలు తిన్నారా అని సౌండ్స్, మా దుంపలు పప్పులు తింటుంటే బాబా ఆ ఫీలింగే వేరు. జిమ్ కి వెళ్లే వాళ్ళు ప్రతిరోజు నాన్ వెజ్ తింటారు. కంపల్సరీయా? యా ష్యూర్. మీరు కూడా జిమ్ కి వెళ్తూ ఉంటారా? లేదు. కట్అవుట్ చూసుకొని కొన్న మేల్ డూడ్. వెజ్ కోసం ఎంత ఎగబడతారో ఒకసారి మార్కెట్ కి వెళ్తే తెలుస్తుంది. ఎందుకు ఎగబడతారు? బాగానే దొరుకుతున్నాయిగా. ఈ మధ్య ఎండాకాలం కదా, అందుకే దొరకట్లేదు, వర్షాలు లేక. ఓ ఎండాకాలం వల్ల ఎండిపోయాయి. ఏం చెప్పింది అసలు? చెప్పాలా? పర్లేదా? పర్లేదు, ఒకసారి నాకు అర్థమైపోయింది. సూపర్.
అనాలరా ఈ టాపిక్